అలాగే ఈ మూడవ మాటను ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ మూడవ మాటలో మూడవ మాట ముగ్గురు ఆదర్శప్రాయులు అనేటటువంటి విషయాన్ని మనం మనస్కరిస్తూ ముందుకు సాగుదాం. ఈ విషయం మనకి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఉంటుంది. నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా విషయాలు నోట్ చేసుకుంటూ ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. దానికి తోడు ఇవన్నీ కూడా అనేకులకు మనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గత కాలంలో మనం నేర్చుకున్న వాటికంటే ఎన్నో ఆహ్, శ్రేష్టమైన, బలమైనటువంటి, ఉన్నతమైన, ఆత్మపూర్ణమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి గనక, మనం త్వరగా అనేకమైన విషయాలు అందించటానికి, దాన్ని మనం జీవితాలకు అన్వయించుకోవటానికి సిద్ధపడతాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇది యేసు ప్రభుల వారు శిలువ మీద పలికిన మూడవ మాట సారాంశంగా సార్వత్రిక సంఘం ధ్యానించటం అనేది జరుగుతుంది. ఇందులో మనలో కూడా చాలా మంది ముఖ్యంగా ఈ మాటను ఒక్కొక్క మాట ఒక్కొక్కరు పంచుకున్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ మాటను ఎవరు తీసుకుంటారండి? పురుషులు తీసుకుంటారా? స్త్రీలు తీసుకుంటారు చెప్పండి? స్త్రీలే తీసుకుంటారన్న. ఎక్కువ సార్లు స్త్రీలే తీసుకొని మాట్లాడినటువంటి సందర్భాలున్నాయి. ఎందుకంటే ఇది సాటి స్త్రీకి సంబంధించిన, తల్లికి సంబంధించిన విషయం గనక ఎక్కువ సార్లు స్త్రీలకిస్తారు. దట్టు ఒక తల్లి, ఒక మంచి తల్లి స్థానంలో మరియమ్మ గారిలాగా లోకరక్షకుడిని లోకానికి అందించినటువంటి తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వడానికి చాలా మంది సుముఖత వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది తల్లి ఒక్కతే కాదండి ధ్యానించవలసింది. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు కొన్ని రకాలైనటువంటి వస్తువులు, మానవులు కనుక్కున్న వస్తువులేంటంటే, వాటిలో క్రేజియస్ట్ వస్తువు ఏంటంటే, అది మల్టీ పర్పస్ ఉన్నటువంటి వస్తువుని మనం ఇష్టపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్. చాలా మందికి ఎందుకు ఇష్టం అంటే, దాంట్లో మల్టీ పర్పస్ యాక్సెసరీస్, ఆహ్, ఆ యొక్క మెటీరియల్స్ లేదా ఆపరేటర్స్, ఆ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అలారం పెట్టుకోవటానికి వాచే అవసరం లేదు. మొబైల్‌లోనే అలారం. ఫోటో తీసుకోవటానికి, వీడియో తీసుకోవటానికి కెమెరా అక్కర్లేదు. మొబైల్‌లోనే ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. అట్లాగే ఎడిట్ చేసుకోవటానికి, విషయాలను ఎడిట్ చేసుకోవటానికి కొద్ది కొద్ది మరీ పెద్దవి కాకపోయినా, కొద్ది వరకు ఎడిట్ చేసుకోవటానికి మొబైల్ ఫోన్‌లోనే మనకు అవకాశం ఉంది. విషయాలు చేరవేయటానికి ఆహ్, కమ్యూనికేట్ అవ్వటానికి, మన సొంత వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వటానికి ఇప్పుడు లెటర్స్ అవసరం లేదు. మనం వాట్సాప్‌లో చాట్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, మామూలుగా వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ఆ! తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి మనం ఆహ్, టీవీ దగ్గరికెళ్ళాల్సిన పని లేదు. మొబైల్‌లోనే టీవీ వచ్చేస్తుంది. కాలిక్యులేటర్ కోసం క్యా లెక్కలు చేయటానికి కాలిక్యులేటర్ వెళ్ళాల్సిన పని లేదు. మొబైల్‌లోనే కాలిక్యులేటర్ ఉంటాయి. చాలా మల్టీ పర్పస్ పనులన్నీ గూడా అది చేసి పెడుతుంది. అందుకే అది కేవలం కమ్యూనికేషన్ పర్పస్ కోసం గాదు, చాలా వాటి కోసం. దేవుడి మాట ఇంతకంటే శ్రేష్టమైంది. అది మల్టీ పర్పస్. అంటే ఇది వాళ్ళ కోసం మాత్రమే, వీళ్ళ కోసం మాత్రమే అన్నటువంటి పరిస్థితి ఉండదండి. అందరి కొరకు ఉపయుక్తమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. కాబట్టి ఇది ఒక తల్లి కోసమో, లేదా ఒక కొడుకు కోసమో అనేటువంటి విషయాలను పక్కన పెట్టి, మనం అందరి కోసం ఎలా మనం అన్వయించుకోవాలి అన్నటువంటి, ఎందుకంటే తల్లికి వేరుగా మానవ ప్రపంచాన్ని మనం ఊహించుకోలేము.
అలాగే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు వేరుగా ఈ ప్రపంచాన్ని మనం చూడలేం. ఇవి 2 గూడా పుష్కలంగా ఇక్కడ యేసు ప్రభు శిలువ దగ్గర చేరినటువంటి వ్యక్తుల్లో కనబడతాయి. తల్లి నిజంగా మరియమ్మ గారిని ఎందుకు యేసు ప్రభుల వారి లోకరక్షకుని, దేవుని యొక్క అద్వితీయ కుమారుని, దేవుడితో సమునికి తల్లి స్థానంలో ఆమెను ఎందుకు పెట్టాడు అనేది మేము చాలా సార్లు నేను ఆలోచన చేశాను. ఒకరిని ఒక పాత్రకు దేవుడు ఎన్నుకుంటున్నాడంటే, అది అంత సులభమైనదై ఉండదు మర్చిపోకండి. ఎందుకనంటే, ఇదే మరియమ్మ తల్లి స్థానంలో మన తల్లి, మనము చూసిన, మనం ఎరిగిన గొప్ప తల్లి అనుకున్నటువంటి ఆ తల్లిని ఊహించుకొని చూడండి. రక్తసిక్తమై కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసిన ఏ తల్లైనా, ఆ బిడ్డ కంటే ముందు గుండె ఆగి చచ్చిపోవటానికి అవకాశం. కానీ నిజంగా ఆ తల్లి ఎందుకొచ్చింది అనేటటువంటిది మనం అక్కడ ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ఇశ్రాయేలు వంశస్థులను యుగయుగములు ఏలగలుగుతాడని గబ్రియేలు దేవదూత మరియమ్మ తల్లితో చెప్పింది. ఆమె గర్భవతి అవుతున్న సమయం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడవుతాడనేటటువంటి మాట ఆమె భద్రపరచుకుంది. మహామహుల వచ్చి తూర్పు దేశం నుంచి జ్ఞానులొచ్చి సాష్టాంగపడి ఆయన్ని పూజించి బహుమానాలిచ్చి పోయింది ఆమెకు తెలుసు. గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపరులు వచ్చి దేవదూతలు వాళ్ళకి ఏం చెప్పారో విన్నది తెలుసు ఆమెకు. ఇలా ఒకటి కాదు. తప్పిపోయాడేమో అనుకుని కంగారు పడుతూ ఉంటే 12 ఏళ్ల ప్రాయంలో వాళ్ళకు ఎంత మెచ్యూర్డ్ ఆహ్, మాటలు చెప్పాడు. ఎంత పరిపక్వతతో కూడినటువంటి విషయాలు అమ్మ, నాన్నలకు చెప్పారు. అది మనసులో దాచుకో. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పరిస్థితిలో ఉన్న నా కుమారుడు నాకు ఒక మంచి ఆసరాగా, ఆశ్రయ దుర్గముగా నాకు ఆశ్రయం కల్పిస్తాడు. నన్ను చూసుకుంటాడన్న ధైర్యంతో అమ్మొచ్చింది. ఎందుకనంటే, మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు ప్రభు. మనుషుల ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు గనుక అసలు తల్లి ఎందుకొరకు వచ్చింది తెలుసు. ఇప్పుడు అమ్మకు ఆశ్రయం కావాలి. ఆమెకిప్పుడు ఆమెను ఆమె ఆమె దిక్కులేని స్థితిలో వచ్చింది. నేను 7 మాటలు పాట రాసానని చెప్పాను కదా! అందులో మూడో 7 చరణాలుంటాయండి. ఒక్కో చరణం ఒక్కో మాట కోసం రాసినటువంటిది. అందులో నిన్ను కన్న ధన్య మరియ అనాథగా నిను చేరగా, ఆ ఘోర మరణమందు బాధ్యత కలిగున్నవే. ఇదిగో నీ కుమారుడని తల్లితో నీవన్నావే. ఇదిగో నీ తల్లి అని యోహానుకిచ్చినావే అని ఆహ్, ఆహ్, ఆ చరణాన్ని మూడో మాట కోసం రాయటం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రధానమైన విషయం. అమ్మ వచ్చింది. ఏదో యేసు ప్రభుల వారు ఈ రీతిగా అన్యాయమైనటువంటి తీర్పుతో అర్థాంతరంగా చనిపోతున్నాడే. అయ్యో! ఇంత మేలు చేసి అనేకుల కోసం, లోకం కోసం ప్రాకులాడి భార్య బిడ్డలు అనుకోకుండా, కుటుంబానికి కూడా దూరంగా ఉండి, తమ్ముళ్ళ చేత ఆహ్, ఆయన పరచబడి వాళ్ళ యొక్క తృణీకారానికి, వాళ్ళ యొక్క ద్వేషానికి గురై ఇంత చేసి ఎంతో అంతా ప్రజలు, దేవుడు, సత్యము, సువార్త, సేవ, ఆత్మల రక్షణ ఇలాంటి పనులతో పోయినటువంటి నా కొడుకుకి చూడండి ఎట్లా పట్టిందో ఈ గతి అని ఆమె గుండెలు బాదుకోవటానికి కాదు వచ్చింది. యేసుప్రభు ఏమవుతాడో ఆ తల్లికి తెలుసు. ఏ పరిస్థితుల మధ్య ఇలా వెళ్ళాడో ఆయనకు తెలుసు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి వచ్చినటువంటి ఆయన అన్నటువంటి విషయం. అటు భర్తకి, అటు ఈమెకి అంటే యోసేపు గారికి, మరియమ్మకి ఇద్దరికీ తెలుసు. వచ్చింది తన భవిష్యత్తు కొరకు ఒక ఆసరా ఇప్పిస్తాడు కుమారుడన్న నమ్మకంతో వచ్చేసింది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఆ తల్లికి తెలుసు. అందుకే ఆమె సంయమనంతో ఉండి గమనించాడు. దగ్గర నిలిచి ఉన్నారు వీళ్ళు అనేటువంటి విషయం మనం గమనించాలి. పోతే చాలామంది ఈ విషయమై మరి యోసేపు గారి గురించి అంటే మరియమ్మ గారి తండ్రి భర్త గురించి లోక సంబంధమైనటువంటి అధికారికమైన
ఇహ సంబంధమైనటువంటి తండ్రిగా యేసుప్రభుల వారికి ఉన్నటువంటి యోసేపు గారి గురించి చాలా మంది అపార్థం చేసుకుంటారు. బహుశా మీరు కూడా అలా విని ఉంటారు. ఎందుకంటే యోసేపు గారు ఎందుకు రాలేదు? ఆయనకు అనుమానం ఇంకా ఉంది. మరియమ్మ గారి మీద, యేసుప్రభుల వారి మీద. ఇంకా ఆయన నమ్మలేదు. మేము గావాలో యేసు కావాలో నువ్వే తేల్చుకో అనని యేసుప్రభుల వారి యొక్క సిలువ ఘట్టం దగ్గరికి రాలేదనుకుంటారు పొరపాటండి. అలాంటి ఆలోచన మీలో ఎవరన్నా చేసుంటే తీసేసుకోండి మీ మనసులోంచి. యోసేపు గారు మనము ఇప్పటిదాకా విన్నంత చెడ్డవాడు, చిన్నవాడు కానే కాదు. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడి మూలంగా పలుకుతూ యోసేపు గారు నీతిమంతుడు అని సెలవిచ్చింది వేదం. సత్యవేదం, పరిశుద్ధ గ్రంథం ఆయన నీతిమంతుడని సెలవిచ్చింది. కారణం ఏమిటంటే, లోకమంతా ఇదిగో ఏదో చేసి ఆమె కడుపు తెచ్చుకుంది. జోసెఫ్ నీ వల్ల కాదట కదా! అని ఆ మాటలు ఆయన మనసులో పొడుచుకుంటూ ఉంటే, ఆమె మీద ఆమెను అవమానపరచడం లెక్క. అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీ, ఆ వ్యక్తితో కాకుండా వేరొక వ్యక్తితో గర్భం తెచ్చుకుంటే, ఆ ఆ గర్భం తెచ్చుకున్నటువంటి ఆవిడని, గర్భం తీసుకురావడానికి కారకుడైనటువంటి వ్యక్తిని ప్రజల మధ్య పెట్టి, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి. వద్దు. ఒక ఆడబిడ్డ ప్రాణం నేనెందుకు తీవాలి అని రహస్యంగా ఆమెను వదిలేద్దాం అనుకున్నాడే తప్ప, రచ్చకెక్కిద్దాం అన్న ఆలోచన చేయలేదు. జెంటిల్‌మ్యాన్ ఆయన మర్చిపోకండి. అంత మాత్రమే గాదు. యోసేపు గారికి ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన గుణాలేంటంటే, ప్రవచనం ఉంది నాయనా కన్యక గర్భవతి కుమారుని కన్ను. ఆమెకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడునని మాట చెప్తే దేవదూత వచ్చి కల్లో నోరు మూసుకొని వెంటనే యాక్సెప్ట్ చేసినటువంటి మహనీయుడు. దేవుడి మాటకు, దేవుడి సంకల్పానికి, దేవుడి ప్రవచనానికి తల ఒగ్గినటువంటి వ్యక్తి. అంటే నా కుటుంబంలో, నా విషయంలో, నా భార్య విషయంలో ఇది నెరవేరబోతుంది నాయనా ప్రవచనం. అంతకంటే ధన్యత ఏముంది? అని చేర్చుకున్నాడు. కుమారుని కను వరకు ఆమెను ఎరుగకున్నాడు అని రాయబడింది బైబిల్‌లో. అంటే ఏంటి అర్థం? తన ప్రాపర్టీ తన సొంతమండి భార్య. భార్యను హక్కుగా ధర్మం నెరవేర్చవలసిన వాడు కూడా దైవ సంకల్పం కొరకు ఏం చేశాడంటే, ఆ సొంత హక్కును కూడా కోల్పోవటం జరిగింది. 12 ఏళ్ల ప్రాయంలో అసలు ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవడికి అనుమానం రాలేదు. ఈయన ఆయన పుట్టినవాడు కాదు గదా! అన్న అనుమానం యేసుప్రభు మీద కానీ, యోసేపు గారి మీద కూడా రాలేదు. ఎవరు చూసినా ఈయన వడ్లవాడి కుమారుడు కాదా? ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిను అన్న మంచిగా ఎవ్వరికి ఏ తేడా లేకుండా కుమారుల్లాగానే పెంచుకోగలిగాడు దేవుడిచ్చిన బిడ్డ. ఈవెన్ జనాభా లెక్క ముందు చూలాలిగా ఉన్నప్పుడు జనాభా లెక్క రాయబడ్డానికి తీసుకెళ్తున్నప్పుడు ఏ రోజైనా ఒక్కసారన్నా బాధ కలగలేదు ఆయనకి. ఏమని అంటే, అసలు నా కొడుకు కాదు గదా! నాకు పుట్టబోయే బిడ్డ గాదు గదా! ఎందుకు నాకింత రిస్క్ అవసరమేముంది? అని ఒక్కసారి కూడా అనుకోలేదు. ప్లస్ హేరోదు రాజు చంపబోతున్నాడు కుమారుడు. నువ్వెళ్లి ఐగుప్తుకు పారిపో అంటే, అప్పుడు హుటాహుటిన బాలింతను చంటి బిడ్డను తీసుకొని ఐగుప్తుకు పోయాడు. ఎంతకాలం ఉన్నాడు? ఏ కష్టాలు పడ్డాడు? మరలా వచ్చేసేయి నాయనా అనంటే మళ్ళీ తిరిగొచ్చేసాడు. అలాగే 12 ఏళ్ల ప్రాయంలో యేసుప్రభు తప్పిపోయాడేమోనని ఇద్దరు ఏడుస్తూ తిరిగారట. యోసేపు గారు, మరియమ్మ గారు ఇద్దరు ఏడుస్తూ తిరిగారట. అంతగా చూసుకున్న పరిస్థితి కాబట్టి, ఒకవేళ మీరు గమనించండి యోసేపు గారి చరిత్ర ఆహ్, పస్కా పండుగ సమయంలో యేసు ప్రభుల వారు 12 ఏళ్ల ప్రాయంలో ఉండగా, మనకు రెండవ అధ్యాయం లూకాసు వార్తలో ఒక మాటుంది. ఆ క్లారిటీ మనకు అవసరం. ఎందుకనంటే యోసేపు గారిని నీతిమంతుడిని మనం అపార్థం చేసుకుంటాం. చాలా పొరపాటండి. అందుకనే నేనెప్పుడు ఈ మాట మాట్లాడటానికి వచ్చినా గూడా ఖచ్చితంగా యోసేపు గారి కోసం మాట్లాడతాను. చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 51 వచనం. 51, 51 చాలు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన ఇక్కడితో అయిపోయిందండి. చాలక్క. ఇక్కడతో యోసేపు గారి యొక్క ఈ ప్రస్తావన ఆగిపోతుంది. జస్ట్ యేసుప్రభుల వారికి 12 ఏళ్ల వయసు వరకు ఉన్నంత వరకే ఉండటం జరిగింది. ఆ తదుపరి మరి ఇక్కడ సిలువ ఘట్టం దగ్గరకే గాదండి. ఇక్కడికే గాదు. ఈవెన్ యేసుప్రభుల వారు పరిచర్య చేస్తున్న సమయంలో అంతకంటే ముందు పరిచర్య ప్రారంభంలో గూడా
కానా అనే ఊరిలోనికి ఎవరు ఆహ్వానించబడ్డారని రాయబడింది వివాహానికి? తల్లి అయిన మరియా, ఆ శిష్యులు. శిష్యులు. యేసుప్రభుల వారు, శిష్యులు, తల్లి అయిన మరియ. ఒకసారి ఆలోచన చేద్దాం. యోసేపు గారు కూడా బతికి ఉంటే, లేదా ఆయన ఆరోగ్యంగానే అందరితో పాటు తిరుగుతున్నట్టు ఉండుంటే, ఆయన పిలువబడడా? నేను అడుగుతున్న ప్రశ్న. ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. ఇస్తారన్న. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కుటుంబంలో యజమానుడి పాత్ర చాలా గొప్పదండి. పితృస్వామ్య వ్యవస్థ. బైబిల్‌లో దేవుడు ఏర్పాటు చేసింది. 2 రకాలైన వ్యవస్థలు ఉంటాయండి కుటుంబ వ్యవస్థల్లో. పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ అని ఉంది. అంటే పూర్తిగా తండ్రి హెడ్‌గా ఉండి అన్నీ దగ్గరుండి జరిగించేటువంటి పరిస్థితి. మన కుటుంబాల్లో కూడా ఏ స్వామ్యం నడుస్తోంది చెప్పండి? పితృస్వామ్యం. పితృస్వామ్యమే. అంటే తండ్రి భర్త మేజర్ రోల్ పాటిస్తూ ఉండటం అనేది చూస్తూ ఉంటాం. దేవుడు కూడా ఎప్పుడైనా కుటుంబంలో ఏ ఒక్కరి నుంచి తేడా కలిగినా కూడా ఫస్ట్ కాలర్ పట్టుకునేది, గొంతు పట్టుకునేది ఎవరిదంటే పురుషుడిదే. అవ్వమ్మ తప్పు చేసింది. కానీ క్వెషన్ ఎవరి మీదకొచ్చింది? ఆదాము గారు. ఆదామా ఎక్కడున్నావు? ఇదేంటిది ఫస్ట్ మోసపోయింది, పండు తిన్నది. పండు తిన్న తర్వాత తీసుకొచ్చి ఆదాము గారికి ఇచ్చింది ఎవరు? అవ్వమ్మే కదా! కానీ ఫస్ట్ క్వెషన్ చేసింది యజమానుడిని గమనించండి. సో, ఇక్కడ ఖచ్చితంగా ఆ పితృస్వామ్య వ్యవస్థలో అంత పెద్ద శుభకార్యానికి పిలుస్తున్నప్పుడు ఒక అమ్మని ఎట్లా పిలుస్తారు? నెవర్. అంటే ఆ సమయానికి యోసేపు గారు ఏమై ఉండాలి? అయితే మంచాన పడి ఉండాలి, లేదా చనిపోయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ యేసుప్రభుల వారు సువార్త చేస్తున్నప్పుడు కూడా ఎవరొచ్చారని మనం చూస్తామండి. 12వ అధ్యాయం మత్తయి సువార్తలో చూసాం కదా ఇంతకుముందు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఎవరెవరు వచ్చారని మనం చూసాము. 46వ వచనం చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం మత్తయి తల్లియు సువార్త 46వ వచనం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉంటారు. ఇక్కడ కూడా మీరు చూస్తే మరియమ్మ తల్లి వచ్చింది, తమ్ముళ్ళు వచ్చారు. యోసేపు గారు ఎందుకు లేరంటే యేసుప్రభు అంటే నమ్మక, లేకపోతే ఏదో ఆ మరియమ్మ మీద అపనమ్మకంతోనో దేవుడి మాటలని నమ్మకం అసలు నెవర్. ఎక్కడే గాని బైబిల్‌లో యోసేపు గారి మీద ఒక్క చిన్న నెగటివిటీ వచ్చే విధంగా దేవుడు ఎప్పుడు మాట్లాడాడు. ఆయన ఆ విధంగా అమ్మ వచ్చిందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆయన పూర్తిగా లేవలేని స్థితిలో మంచానన్న పడి ఉండాలి, లేదా చనిపోయన్నా ఉండాలి. బేసిక్‌గా ఇట్లాంటి వాటికి ప్రపంచంలో అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకనంటే గమనించండి మీరు, అవ్వలు ఎక్కువ మంది మిగులుంటారా? తాతలు ఎక్కువ మంది మిగులుంటారా? అవ్వలే ఎక్కువ మంది మిగిలింటారు. ఆడవాళ్ళే ఉంటారు. ఇంకా ఈవెన్ సామెతల గ్రంథంలో కూడా దేవుడు చెప్తూ, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యం చేయొద్దంటాడు కదా! ఇప్పుడు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మనకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. ఏంటి అంటే, తండ్రి ముదిమి గురించి ఎందుకు చెప్పలేదు? తల్లి ముదిమి గురించే చెప్పాడు. తండ్రి ముదిమి గురించి ఎందుకు చెప్పలేదంటే, ప్రపంచంలో చాలా మెజారిటీ దాదాపు 90% తండ్రులు చనిపోతారు ముందు. మగవాళ్ళు చనిపోతారు. చాలా రేర్ అండి. మగవాళ్ళు బతికి ఆడవాళ్ళు ముందే చనిపోవటం చాలా రేర్. కానీ సాధారణంగా ఎందుకు అలా జరుగుతుందనేది మనకు తెలియలేదు. గత కాలంలో మీకు చెప్పాననుకుంటా. ఉద్వేగాలు దాచుకోవటం కంటే మించిన ప్రమాదం లేదండి. పురుషులకు ఉన్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, అంత ఈజీగా వాళ్ళు ఉద్వేగాలను బయటికి చెప్పలేదు. అంత దాచి ఒక్కసారిగా అగ్నిపర్వతం పెల్లుబుకినట్టు పెల్లుబుకోవటం. అందుకే పారాలిసిస్‌లు మగవాళ్ళకి ఎక్కువొస్తాయి. హార్ట్ అటాక్‌లు మగవాళ్ళకి ఎక్కువొస్తాయి. బాగా గమనించండి. పారాలిసిస్ వచ్చిన స్త్రీలు ఎంతమందిని మనం చూసుంటాం? హార్ట్ అటాక్‌లు వచ్చినటువంటి స్త్రీలను ఎంతమంది చూసుంటాం? ఎక్కువ పురుషులకే వస్తాయి. అందుకే ముదిమి వరకు నిలిచేది అమ్మ ఎక్కువగా కాబట్టి ఆమెను నిర్లక్ష్యం చేయొద్దన్న మాట చెప్పడం జరిగింది. కాబట్టి సాధారణమైనటువంటి పరిస్థితులను బట్టి పురుషులకు రకరకాలైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉండటాన్ని బట్టో ఎందుకంటే ఇప్పుడు పురుషుడు ఏడ్చాడనుకోండి ఏమంటారండి? ఆడదాన్ని తిని ఏడ్చండి. మగవాడు ఏంటి ఏడుస్తావేంట్రా? అంటే ఏడవటం దేవుడు స్త్రీలకు ఇచ్చినట్లే పురుషులకు కళ్ళు ఇచ్చాడు, కన్నీళ్ళు ఇచ్చాడు, ఉద్వేగాలు ఇచ్చాడు. వాళ్ళు మనుషులే. కానీ ఇప్పుడు ఏడిస్తే
ఆడదానిలాగా ఏడుస్తావు ఏంటారని అంటారు కదా. ఇలా ఒకటి కాదండి, ఏ దాని విషయంలో కూడా పురుషుడు నలిగిపోవటం అనేది సర్వసాధారణం. అందుకే ముందు పురుషులు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు గమనించగలిగితే ఈ కారణాన్ని బట్టే నాన్నగారు లేకుండా తమ్ముళ్ళ సంగతి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారి విషయం కావచ్చు, మరియమ్మ తల్లి విషయం కావచ్చు, యోసేపు గారి గురించి కావచ్చు, ముగ్గురు గురించి కోపంతో ఉన్నారు వీళ్ళని చెప్పొచ్చు. ఎందుకనంటే యేసు ప్రభుల వారి జననం ఏ రీతిగా జరిగిందో అది పురుషుని ప్రమేయం లేకుండా జరిగిందన్న విషయము, పరిశుద్ధాత్మని వల్ల జరిగిందన్న విషయం, ప్రవచనాత్మకంగా జరిగిందన్న విషయం, సాధారణమైనటువంటి జన్మల్లాంటి రీతిగా కాదు అన్నటువంటి విషయం దేవదూత వచ్చి చెప్పింది ఒక యోసేపు గారితోనూ మరియమ్మ గారితో. అంతే తప్ప తర్వాత లోకంతోనో లేకపోతే వాళ్ళకి పుట్టిపోతున్నటువంటి పిల్లలతోనూ చెప్పలేదు. మరొక విషయం ఏంటంటే వీళ్ళకి మరియమ్మ తల్లికి ముఖ్యంగా వేరే పిల్లలు ఎవరు లేరు, యేసుప్రభు ఒక్కడే కుమారుడు, తర్వాత వాళ్ళకు పిల్లలు కలగలేదు, ఆమె అలాగే ఉండిపోయిందని చెప్తూ ఉంటారు. అది వాక్యానుసారమైనది కాదు. ఎందుకు అనంటే రెండు ముఖ్యమైనటువంటి కారణాలు దీని కొరకు ఉన్నాయి. ముఖ్యంగా లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మీకు కూడా ఇటువంటి సందేహాలు కలిగి ఉంటే దానికి నివృత్తి మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం ఒకటి చదవండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల పాకలో పరుండబెట్టెను. గమనించండి, ఆమెకు ఎవరు అంటారండి కుమారుడు? ఏ కుమారుడు అంటండి యేసు ప్రభుల వారు? తొలిచూలు అంటే అర్థం ఏంటండి? మొట్టమొదటి వాడు. మొదటి కుమారుడు అని అంటే దాని అర్థం ఏంటి? తర్వాత ఉన్నారని లేరన్నా పిల్లలు? ఉంటేనే అంటారు కదమ్మా. ఇప్పుడు అక్కకు రవి కొడుకు, పెద్ద కొడుకు ఉన్నాడు, వీడు నా పెద్ద కొడుకు అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? చిన్నోడు ఉన్నాడు తర్వాత పిల్లలు ఉన్నారని అర్థం. అట్లయితేనే పెద్ద కొడుకు. ఒకే కొడుకు ఉంటే ఏమంటారండి? ఏకైక కుమారుడు అంటారు కదా. అంతేగాని తొలి కుమారుడు అనం ఒకడే ఉంటాయి. కాబట్టి ఇది ఒక పెద్ద మనకు ఆధారం. ఎందుకనంటే ఇప్పుడు గమనించాల్సిన విషయం, మనకు బైబిల్లో యోసేపు గారి కోసం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి వాక్యాధారాలతో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఎప్పటి వరకు భార్యను సమీపించలేదటండి శారీరకంగా యోసేపు గారు అంటే? కుమారుని కను వరకు. తర్వాత వాళ్ళు ధర్మాలు నిర్వర్తించారు, ఏకమయ్యారు. అది పాపం కాదు. స్త్రీ పురుషుల కలయికను దేవుడు ఏర్పరిచింది. వాళ్ళిద్దరికీ ఆ అవయవ నిర్మాణం ఆడుదాన్ని గాను మగవాణి గాను దేవుడు సృష్టించాడు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ధర్మాలు, ఆకర్షణలు అన్నీ కూడా ఆ దేవుడు ఏర్పాటు చేసింది కదా. కాబట్టి దాన్ని ధర్మం అన్నాడు. అందుకే దేవుడు పాన్పు నిష్కల్మషం అని అన్నాడు దేవుడు. కనుక ఆ కుమారుని కనువరికి ఆమెను ఎరుగుకున్నాడు. తదుపరి వాళ్ళకి సంతానం అనేది కలిగింది అన్నది బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి సత్యం. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం చూద్దాం. 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదయ అనువారు ఇతని సహోదరులు కారా? ఇవి సోదరి మనందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యం. ఇక్కడ గమనించండి, ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సోదరులు కాదా అని నలుగురు మగవాళ్ళ పేర్లు చెప్పారు. నలుగురేనా? నలుగురు మగవాళ్ళ పేరు. నలుగురు. యాకోబు, యోసేపు, సీమోను, యూదా, నలుగురు ఉన్నారు. ప్లస్ సహోదరి మనులు అంటే కనీసం ఇద్దరు ఉండాలి. అంతేనా? చెల్లెళ్ళు అన్నారంటే కనీసం ఇద్దరు ఉంటేనే అనాలి కదా. కాబట్టి నలుగురు తమ్ముళ్ళు, కనీసం ఇద్దరు చెల్లెళ్ళు, మొత్తం వాళ్ళకి యేసు ప్రభుల వారి తర్వాత 6గురు సంతానం కలిగి ఉండాలి. కాబట్టి ఇంతమంది వాళ్ళు కన్నారు. ఈ
సహోదరుల సంగతి ఎలాంటిదంటే మనకేం తెలియనిదేం గాదు. ఆహ్, ఎప్పుడు గూడా మనకు బైబిల్‌లో చెప్తున్న మాట. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయనకు మతి భ్రమించింది అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం ఎలా చూస్తూ ఉంటదంటే, "ఏటి అరే! మీ అన్నయ్య యో యేసు ఉన్నాడు గదా! ఆహ్, అతన్ని మీ అమ్మ నాన్నలకు కాదట కదా పుట్టింది. మీ నాన్నకి సంబంధమే లేదట గదా!" అని లోకమంతా అనుకుంటదా? లేదా చెప్పండి మీరు చెప్పండి? లోకానికి దేవుడు చెప్పలేదు గదండీ! ఖచ్చితంగా అలాగే అనుకుంటది. ఎందుకంటే ఆహ్, నీ హృదయంలో నీకొక ఖడ్గం దూసుకుపోతుందమ్మా అని మరియమ్మ తల్లితో చెప్పడం అనేది మనకు తెలుసు. కాబట్టి వీళ్ళెప్పుడు గూడా అటు మరియమ్మ తల్లి, మా అమ్మ మంచిది గాదు. మా అమ్మ మంచిది గాదు. మా నాన్నేంటి మరి ఇలాంటి దాన్ని చేర్చుకున్నాడు. ఇటువంటి ఆమె కనపడదు. మేము పుట్టింది. ఇదిగో వీడి వల్లే ఇదంతా జరిగింది. మా అన్నయ్య. ఇలా అంటే యేసుప్రభుల వారు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత ఖ్యాతి గడించినా, ఎంత దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నా, ఎంత మానవాతీత జన్మైనా వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి, అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈవెన్ యేసుప్రభుల వారు బోధిస్తున్నప్పుడు మరియమ్మ తల్లి, తమ్ముళ్ళొచ్చారంటే ఎందుకొచ్చుంటారు? బేసిక్‌గా ఇది వినటానికి, మారిపోవటానికి, మనసు మారి వచ్చారనుకుంటున్నారా? నిజంగా అలా వచ్చునుంటే యేసుప్రభుకు తెలిసుండాలి కదా! తెలిసుంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటాడాయన. అంటే ఎందుకొచ్చుండాలి? ఏది నీ పాటికి నువ్వేదో లోకం మీద పడి దేవుడంటూ, సువార్త అంటూ పోతే, ఇక్కడ పెద్దామెను ఎవరు చూసుకుంటారు? అమ్మనెవరు చూసుకుంటారు? ఈ బాధ్యత ఎవరు చూసుకుంటారు? నువ్వెళ్ళిపోతే నువ్వు జ్యేష్ఠ కుమారుడివి. పొలోమని లోకం మీద పడిపోతే ఎవరు చూసుకుంటారు ఇక్కడ వీళ్ళందరిని? అమ్మనెవరు చూసుకుంటారు? నువ్వు కొడుకు గదా! అసలు నీకోసమే అమ్మంతా ఇన్ని నిందలు భరించేది. నువ్వు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతావేంటి? అని ఖచ్చితంగా ఆ రీతిగా యేసు ప్రభుల వారిని క్వెషన్ చేయటానికే, తప్పుబట్టడానికి మళ్ళా వచ్చిండడానికి అవకాశం ఉంటుంది తప్ప మరొకటి కాదు. సో, యేసు ప్రభుల వారు శిలువ మీద ఉండే సమయానికి ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే, అటు భర్త ఆమెను చూసుకోలేని పరిస్థితిలో అన్న ఉండుండాలి. లేదా ఆయన గూడా చనిపోయి ఉండాలి. తమ్ముళ్ళు, యేసు ప్రభుల వారి తమ్ముళ్ళు, ఇంకా ఇంతటితో నీకు మాకు సంబంధం లేదు అని పూర్తిగా వదిలేసి ఉండాలి. అలాంటి సమయంలోనే అమ్మకు ఆశ్రయం అవసరమయ్యింది. అలాంటి టైంలోనండి శిష్యులందరూ మిగతా వాళ్ళు పారిపోతే, శిష్యులందు యోహాను శిష్యుడు వేరండి. ఆయన ఆనుకొని ఉన్న యేసుప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడని రాయబడింది. రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అంటే అర్థం ఏంటంటే, చాలా చక్కని వాడు. యేసుప్రభు మనసెరిగినటువంటి వాడు. ఏమైనా అయితే అయింది. ఎవరన్నా చంపేస్తారా? చంపని. నా ప్రభువు శిలువ దగ్గర నేను ఉండాల్సిందే అన్నటువంటి వాడు. అలాగే ఇదిగో నీ తల్లి అని బాధ్యత అప్పగిస్తే ప్రభువా ఆల్రెడీ నాకు తల్లుంది. నాకొక కుటుంబం ఉంది. నాకో బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ ముసలామెను తీసుకెళ్ళి నేనింకా ఎక్కడ చేద్దును? నాకు బట్టను ప్రభువా అని గూడా మాట్లాడలేదు. వెంటనే చేర్చుకున్నాడట. వెంటనే చేర్చుకున్నాడట. ఇట్లాంటోళ్ళని సంపాదించుకున్నాడు మహనీయుడు యేసుప్రభువారు. ఇలా ముగ్గురు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మనం చూడగలం. అందుకే యేసుప్రభు వారు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఎందుకనంటే దీర్ఘాయుష్మంత అంటే ఏదో అనుకోకండి. 33.5 ఏళ్ళకి చనిపోవటం దీర్ఘాయుష్ అనంటే, దేవుడు ఒక మనిషికి ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్ వరకు బ్రతకటమే దీర్ఘాయువు. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేదు. నా అంతటికి నేనే ఇస్తున్నాను అంటే టైం అయిపోయింది. అప్పగించుకున్నాడు తప్ప ఎవడో అర్ధాంతరంగా ప్రాణం తీసాడని కాదు. కాబట్టి తల్లిని, తండ్రిని సన్మానించు నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను తప్ప కొట్టివేయుటకు రాలేదని చెప్పాడు గనుక, అవన్నీ తన వ్యక్తిగత బాధ్యత, తన జీవితాన్ని నా యందు పాపం ఉన్నదని ఎవడు నీతో స్థాపించగలడని పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకున్నాడు. కుటుంబంలో బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సంఘములో బాధ్యత కలిగి ఉన్నాడు. సేవకులను, సువార్థికులను తనలాంటి వారిని తయారు చేశాడు శిష్యుల రూపంలో. మంచి సాక్ష్యపు జీవితాన్ని సంఘం వెలుపట కలిగి ఉన్నాడు. అన్యులు సైతం ఎంత గొప్పవాడు అని కీర్తించగలిగేటువంటి స్థితులు, విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నటువంటి స్థితికెళ్ళిపోయాడు. జన్మను చరితార్థం చేసుకున్నాడు. వీటన్నిటిని దేవుడు మనకెందుకు చెప్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి ఒకటే. యేసు ప్రభుల వారు అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా తల్లి బాధ్యతను, ముదిమితలో ఉన్న తల్లి బాధ్యతను మరవకుండా ఉంటే, ఈరోజు మన తల్లిదండ్రుల విషయంలో మనం ఎంతవరకు బాధ్యత కలిగి ఉన్నాం. బ్రతికున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పాలాభిషేకం చేస్తున్నారు. ఎవడికి ప్రయోజనం దానివల్ల? అసలు ఇవన్నీ దేనికి ఇంపాక్ట్ అవుతాయంటే గుర్తుపెట్టుకోండి. మన దీర్ఘాయువు, మన అమ్మ నాన్నల్ని చూసుకునే దానిలోనే ఉంటుంది. ముదిమిలో నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమందికి ఏముంటదంటేనండి వాళ్ళకి జవసత్వాలు కట్రా ఉన్నప్పుడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగినప్పుడు, వాళ్ళ సంపాదన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, లేదా కొంతమంది ఎవరినో ఒకరు సపోర్ట్ ఉన్నప్పుడు మన దగ్గరికి రమ్మంటే అప్పుడు చూసుకోవడానికి వాళ్ళు రాకపోవచ్చు.
ముందు కదా! అప్పుడు నువ్వు ముసలివాడైనప్పుడు నీ చెయ్యి చాపుతావు. అప్పుడు నిన్ను ఎక్కడికైనా ఎవడైనా తీసుకెళ్ళొచ్చని చెప్తారు కదా! ఆ టైం వరకన్నా మనం ఉండగలిగి చూసుకోవాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ విషయంలో భార్య అడ్డుపడుతది. మీ అమ్మమ్మ, నాన్నలు నువ్వు చూసుకున్నావంటే నేను గావాలా, వాళ్ళు గావాలని మాట్లాడుతూ ఉంటది. అమ్మా ఇది తెలియక మాట్లాడేవేమో తల్లి ఇప్పటిదాకా గుర్తుపెట్టుకో. అదేంటంటే మీ భర్త దీర్ఘాయువు వాళ్ళ అమ్మానాన్నలను తను చూసుకునే దాని మీదే ఆధారపడుతుంది. లేదంటే ఖచ్చితంగా ఆ సూత్రం మనకు తెలియాలి. ఊరికే మంగళసూత్రం ఒకటి ధరిస్తేనే గాదు. ఎలా నిలుస్తాడు దీర్ఘాయుష్మంతుడుగా, ముత్తైదుగా అది ఉండగలిగితేటువంటి పరిస్థితి ఉండాలి. భర్త నిలవాలి అనంటే భర్త ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్నలు పట్టించుకోకపోతే, "నువ్వు చస్తావయ్యా! వాళ్ళు ఖచ్చితంగా నువ్వు చూసుకో" అని చెప్పి పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే భార్య దీర్ఘాయుష్మంతురాలుగా ఉండాలంటే, భార్య అమ్మానాన్నల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి పురుషుడు. ఇవన్నీ మనకు తెలియాలి ప్రియులారా. ఇప్పటికి కొట్టుకు చస్తున్నటువంటి వాళ్ళున్నారు. భర్త అమ్మానాన్నలు పట్టించుకోని భార్యలున్నారు. భార్య అమ్మానాన్నలు పట్టించుకోని భర్తలున్నారు. దీనివల్ల నష్టం ఎవరికో కాదు వాళ్ళకే. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం గాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. తల్లి బాధ్యతను అటువంటి స్థితిలో ఉండి కూడా మరవలేదాయన. చనిపోయే లోపు కొందరిని సంపాదించుకోవాలంటే అద్భుతమైనటువంటి శిష్యుడిని సంపాదించుకున్నాడు. యేసుప్రభు లేని లోటును తీర్చగలిగినటువంటి శిష్యుడిని సంపాదించుకున్నాడు. బాధ్యత అప్పగించాడు. ఎవరైతే యేసుప్రభుని నమ్మొస్తారో వాళ్ళు సిగ్గుపడనివ్వటం లేదు. ఆయన అంతటి సమర్థుడు. కనుక మనకులో కూడా అటువంటి సమర్థత ఉండాలి. ఇది మూడవ మాట యొక్క సారాంశం.